హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వీడియో లెక్చర్ నంబర్ 5. ఈ లెక్చర్లో నేను మోర్ సర్కిల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే వేరియస్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో ఈ మోర్ సర్కిల్ ప్రాపర్టీస్ నుంచి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో మనం వీడియో లెక్చర్ నెంబర్ 4లో ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒక జనరలైజ్డ్ స్ట్రెస్డ్ బాడీలో నార్మల్ స్ట్రెసెస్ ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నదాన్ని సిగ్మా ఎక్స్ అన్నాను, వై డైరెక్షన్ లో ఉన్నదాన్ని సిగ్మా వై అన్నాను. ఆల్రెడీ ఇది అయిపోయిందంటే జస్ట్ ఒక 1 minute లో రివిజన్ టైం. దిస్ ఇస్ టౌ ఎక్స్ వై అండ్ దిస్ ఈజ్ ఆల్సో టౌ ఎక్స్ వై. సో ఈ ఈ రిలేటెడ్ ఫార్ములాస్ నేను ఆల్రెడీ మీకు క్వశ్చన్ నెంబర్ 6లో ఇచ్చాను. వీడియో లెక్చర్ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 6లో ఇచ్చాను, రైట్ నా? సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి, చూడండి. ఈ ఫార్ములాస్ ఎస్ 1 2 ఇమేజ్ లో చూడండి, 1 2, రైట్? సిగ్మా టీటా అంటే ఏంటి అంటే ఈ ప్లేన్ లో ఈ స్ట్రెస్డ్ ఎలిమెంట్ లో ఉండే ఏదైనా ఒక ఆబ్లిక్ ప్లేన్ టీటా డిగ్రీస్ తో ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో టీటా డిగ్రీస్ తో ఉంది. దీనిపైన ఉండే నార్మల్ స్ట్రెస్ అలాగే షియర్ స్ట్రెస్ ఫార్ములాస్ సిగ్మా టీటా కామా టౌ టీటా రెస్పెక్టివ్లీ. సో సిగ్మా టీటా ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు, అక్కడ పైన ఉంది. సో నేను దాన్ని మళ్ళీ ఒక్కసారి ఇక్కడ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టౌ ఎక్స్ వై సైన్ 2θ. సో మీరు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఫార్ములా నుంచి ఈ ప్రోడక్ట్ లెఫ్ట్ సైడ్ తెచ్చేయండి. ఏమవుతుంది? సిగ్మా టీటా మైనస్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 హోల్స్ is equal to sigma x minus sigma y by 2 cos 2θ plus tau xy sin 2θ. సో నెక్స్ట్ ఏం చేస్తారు? బోత్ సైడ్ స్క్వేర్ చేయండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. అలాగే టౌ టీటా మైనస్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 ఇంటూ సైన్ 2θ ప్లస్ టౌ xy కాస్ 2θ, రైట్? ఈ టోటల్ ని కూడా స్క్వేర్ చేయండి బోత్ సైడ్స్. ఓకే, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అంటాను. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే ప్రోడక్ట్ సిగ్మా టీటా మైనస్ ఆఫ్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 whole square plus tau theta square is equal to sigma x minus sigma y by 2 square plus tau square xy. ఓకే, ఇది మనకు ఫైనల్ ప్రోడక్ట్ అండి, అన్ని క్యాలిక్యులేషన్ చేయగా మిగిలిన ప్రోడక్ట్. ఓకే, దీన్ని నేను మోర్ మోర్ సర్కిల్ ఈక్వేషన్ అంటాను, లేకపోతే ఈక్వేషన్ నెంబర్ 3 అంటాం. ఓకే, మోర్ సర్కిల్ ఈక్వేషన్ అన్నా పర్వాలేదు. ఓకే, ఎందుకు అంటే మీరు ఈ ఈక్వేషన్ నెంబర్ 3 తోనే అన్ని సర్కిల్స్ కన్స్ట్రక్ట్ చేయబోతారు. ఓకే, రైట్. సో ఫైనల్ గా మనకి ఈ మోర్ సర్కిల్ కాన్సెప్ట్ అర్థం కావాలంటే సర్కిల్ యొక్క బేసిక్స్ అర్థం కావాలి. ఏంటా సర్కిల్? సర్కిల్ అంటే బేసిక్ డెఫినేషన్ చూడండి. సర్కిల్ అంటే ఏంటంటే సెంటర్ అనే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి మీరు నంబర్ ఆఫ్ పాయింట్స్ ఈక్విడిస్టెన్స్ లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఈక్విడిస్టెన్స్, అది కండిషన్ అండి, ఈక్విడిస్టెన్స్. ఓకే, సో సెంటర్ అనే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్విడిస్టెన్స్ లో మనము పాయింట్స్ అన్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్తే దాని లోకస్ ఇలా ఉంటుంది. ఈ జామెట్రీని మనం ఏమంటాము? సర్కిల్ అంటాం. ఓకే, హోప్ఫుల్లీ సర్కిల్ అనుకోండి, అంత పర్టికులర్ గా మనకి డ్రా చేయడం రాదు ఈ గ్రాఫిక్ టాబ్లెట్ పైన. ఓకే, సో దీని జనరలైజ్డ్ ఈక్వేషన్ చూద్దామండి.
ఈ సర్కిల్ యొక్క జనరలైజ్డ్ ఈక్వేషన్ ఏముంటది అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకే, సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ కదండి. ఈ సెంటర్ ఈ సెంటర్ సి ఈ సెంటర్ సి అనేది ఎక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఎంత ఉంటుంది, ఏ ఉంటుంది. అలాగే ఆరిజిన్ నుంచి ఈ సెంటర్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది, బి ఉంటుంది. ఓకే, సో సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ ఏ కామా బి. సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, ఏ కామా బి. అలాగే దీన్ని నేను ఆర్ అంట. ఆర్ అంటే ఏంటి, రేడియస్. ఓకే, సెంటర్ సిఏ కామా బి, రైట్. రేడియస్ ఇజ్ ఈక్వల్ టు ఆర్. దీని జనరలైజ్డ్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. రైట్ నో, ఒక్కసారి ఈ ఈక్వేషన్ ని కంపేర్ చేయండి. కంపేర్ 3, 4. అప్పుడు ఏమవుతుందండి, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా టీటా minus of sigma x plus sigma y by 2. X is equal to sigma theta, okay, and a is equal to sigma x plus sigma y by 2, right now. So similarly y minus b whole square is equal to tau theta minus 0 whole square అనుకుందాం. tau theta square అంటే tau theta minus 0 whole square. y ఏమవుతుంది, tau theta, రైట్ నో. బి ఏమవుతుంది, 0 అవుతుంది. బి 0 అంటే ఇదిగోండి, ఈ డిస్టెన్స్ జీరో అంటే ఈ సర్కిల్ అనేది ఇదిగో ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ కామా 0 అవుతుంది. అర్థమైందా? సో ఎక్స్ వచ్చేసి సిగ్మా టీటా, వై వచ్చేసి టౌ కామా టీటా. ఏ అంటే ఏంటి, ఆరిజిన్ నుంచి సెంటర్ యొక్క ఎక్స్ డిస్టెన్స్. ఎక్స్ డైరెక్షన్ లో ఉండే డిస్టెన్స్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 అయింది. అలాగే ఆరిజిన్ నుంచి వై డైరెక్షన్ లో సెంటర్ డిస్టెన్స్ 0 అయింది. రైట్, సో ఒక్కసారి చూడండి. సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు బి అండి. రైట్, ఇది మోర్ సర్కిల్, ఇది నార్మల్ సర్కిల్ యొక్క ప్రాపర్టీస్. రైట్ నో. సో ఫైనల్ గా మనం ఈ రెండు సర్కిల్స్ ని కంపేర్ చేస్తే ఈ సర్కిల్ అనేదేమో ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సర్కిల్ డెఫినెట్ గా ఇలానే ఉంటుంది, ఎందుకంటే బి అనేది 0 కాబట్టి. ఓకే, బి అనేది 0 కాబట్టి. రైట్, ఈ టోటల్ కాన్సెప్ట్ నుంచి మనము 3 పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం. 3 పాయింట్స్. ఓకే, ఫస్ట్ పాయింట్, మోర్ సర్కిల్ is the locus of sigma theta అంటే నార్మల్, కామా టౌ theta అంటే షియర్ ఆఫ్ a plane of a plane in body. ఓకే, ఎక్స్ కోఆర్డినేట్ దేంతో రీప్లేస్ చేశాడు, సిగ్మా టీటా. వై కోఆర్డినేట్ దేంతో రీప్లేస్ చేశాడు, టౌ కామా టీటా. రైట్ నో. నెక్స్ట్, మోర్ సర్కిల్ అనేది ఒక లోకస్, అంటే ఒక సర్కిల్, అది సిగ్మా టీటా కామా టౌ టీటా కోఆర్డినేట్స్ తీసుకొని ఫిల్ చేస్తే వచ్చేస్తుంది. రైట్ నో. ఫర్ సపోజ్ ఇలా సర్కిల్ ఎస్టాబ్లిష్ అయిందండి. సర్కిల్ ఇలా ఎస్టాబ్లిష్ అయింది. రైట్, సెంటర్ ఇక్కడ ఉంది. రైట్ నో. ఇంతకుముందు చూసాం మనం స్ట్రెస్డ్ బాడీ. ఇక్కడ చూడండి, ఒక టీటా. సో ఫర్ సపోజ్ ఇన్ ఏ బాడీ, ఇది టీటా ఈజ్ ఈక్వల్ 0, ఇది టీటా ఈజ్ ఈక్వల్ టు 90.
ఇది theta is equal to 180, right no? సో ఇలా టీటాస్ ఒక్కొక్క ప్లేన్ కి ఒక్కొక్క టీటా ఉంటుంది. ఎస్ సార్ నో? ఒక్కొక్క ప్లేన్ కి ఒక్కొక్క టీటా ఉంటుంది. ఉంటుందా లేదా? సో ఇలా ఇదిగోండి, ఈ పాయింట్ కి టీటా సంథింగ్ విల్ బి సమ్ ఎక్స్, ఇది వై, ఇది జెడ్, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది 90 సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఇలా నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి మనకు సర్కిల్లో. నంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే ఒక్క ప్లేన్ కి ఒక పాయింట్. చూడండి ఇదిగోండి, జీరోకి ఈ పాయింట్ అనుకుందాం, తర్వాత ఎక్స్ కి ఈ పాయింట్, వై కి ఈ పాయింట్, జెడ్ కి ఈ పాయింట్, ఏ కి పాయింట్, బి కి పాయింట్, సి కి పాయింట్, అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా. అంటే ఈ పాయింట్స్ అన్ని కలుపుకుంటూ పోతే మనకు సర్కిల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీన్నే మనం ఏమన్నాము, మోర్ సర్కిల్ అన్నాం. మోర్ సర్కిల్ అనేది సిగ్మా కామా టౌ తో ఎస్టాబ్లిష్ అయ్యే ఒక స్ట్రెస్ రిలేటెడ్ సర్కిల్. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కూడా వస్తుంది, నాట్ అన్ ఇష్యూ. ఓకే, సో థర్డ్ పాయింట్, దీని సెంటర్ ఆఫ్ సర్కిల్, center of circle always lies on x-axis, always lies on x-axis. ఇదేంటండి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇదేంటి పాజిటివ్ వై యాక్సిస్, ఇదేంటి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇదేంటి నెగిటివ్ వై యాక్సిస్, రైట్ లో చూసాం మనం ఆల్రెడీ. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ సిగ్మా టీటా అంటే నార్మల్ స్ట్రెస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ సిగ్మా, అలాగే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ షియర్, నెగిటివ్ వై యాక్సిస్ మీద నెగిటివ్ షియర్. ఇలా మనము డ్రా చేసుకోవాలండి. సో ఒక్కసారి చూడండి, పాజిటివ్ టీటా, పాజిటివ్ సిగ్మా, సిగ్మా పాజిటివ్ అంటే ఏంటి, టెన్సైల్, అంతే కదా. సిగ్మా నెగిటివ్, వీడియో లెక్చర్ నెంబర్ 1 నుంచి మనం డిస్కస్ వస్తున్నాం ఇది కంప్రెషన్. పాజిటివ్స్ అన్ని కూడా ఇటు డ్రా చేసుకుంటూ పోవాలి. అంటే ఫర్ సపోజ్ 80 ఉందండి, వాల్యూ 80 వచ్చింది, రైట్. సో 80 ఇక్కడ, 40 ఉంది, 40, ఇవన్నీ టెన్షన్స్. అలా కాకుండా 80 కంప్రెషన్ ఉంది అనుకోండి, ఇటు వెళ్ళిపోవాలి. 80 కంప్రెషన్, 40 కంప్రెషన్ ఉంది అనుకోండి, ఇటు వెళ్ళిపోవాలి, రైట్. ఓకే, సో సెంటర్ ఆఫ్ సర్కిల్ ఆల్వేస్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎందుకంటే మీరే చెప్పారు ఇంతకు ముందు, దాని సెంటర్ యొక్క, ప్రీవియస్ స్లైడ్ లోకి వెళ్దాం. సెంటర్ ఇక్కడ చూడండి, సెంటర్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా 0 దగ్గర ఉంది, అవునా, ఏ కామా 0. సో ఏ కామా 0, ఏ అంటే ఏంటి, ఎక్స్ ఆరిజిన్ నుంచి ఎక్స్ కి ఉండే డిస్టెన్స్ ఏ, ఓకే. బి అంటే ఏంటి, ఆరిజిన్ నుంచి వై కి ఉండే డిస్టెన్స్, ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ కి వై డైరెక్షన్ లో ఉండే డిస్టెన్స్. చెప్పండి, వై డైరెక్షన్ లో ఎంత ఉంది, 0 ఉందా, బి ఎంత ఉంది, 0 ఉంది. అంటే వై డైరెక్షన్ లో సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. అయితే ఉంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటది, లేదంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటది. ఐదర్ ఇక్కడ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఆరిజిన్ దగ్గర ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డైరెక్షన్ లో ఉంటది, ఈ డైరెక్షన్ లో ఉంటది. అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటది, లేదంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటది. కానీ వై డైరెక్షన్ లో అసలు మూవ్ అయ్యే ఛాన్స్ లేదు, సెంటర్ లొకేషన్. ఓకే, సో నెక్స్ట్, సో సెంటర్ ఏ కామా 0, సెంటర్ యొక్క డిస్టెన్స్ ఏంటి, ఏ కామా 0, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఏమని చెప్పారు అక్కడ కంపేర్ చేస్తే, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 అని చెప్పారు. సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 కామా 0, రైట్. దీన్నే మనము ఇంకోలా కూడా చెప్పొచ్చు, సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2 కామా 0. ఒక్కసారి ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఈ ఈక్వేషన్ చూసాం, 1 2 3, రైట్. సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2, రైట్ లో. అందుకే నేను దీన్ని ఏం చేస్తానంటే సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ని సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2 కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ compare these two, x minus a whole square plus y square is equal to r square,
right now. Sigma theta minus sigma x plus sigma y by 2 whole square plus tau theta square is equal to sigma x plus sigma y by 2 whole square plus tau square xy, right? So ఏ వాల్యూ చెప్పాను ఏ వాల్యూ ఇలా, అండ్ ఆర్ వాల్యూ చూద్దాం. R value, R is equal to square root of square root of sigma x plus sigma x minus, okay, sigma x minus sigma y by 2 whole square plus tau square xy, right? అంటే మోర్ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చింది, మోర్ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చింది, అలాగే మోర్ సర్కిల్ యొక్క రేడియస్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. రేడియస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై. దీన్ని నేను ఇంకేమంటానంటే ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై 2. ఇది కూడా నేర్చుకున్నాం ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్లోకి. సో టౌ మ్యాక్స్ ఇక్కడ ఇమేజ్ లో చూడండి, టౌ మ్యాక్స్. టౌ మ్యాక్స్ అంటే అండర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఓకే. లేదా దీని ఏం రాయొచ్చు, సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై 2 కూడా రాయొచ్చు, ఓకే, రైట్. అంటే మోర్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుంది, ఐదర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై అండర్ రూట్ ఆర్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై 2, ఓకే. సో మనం ఇప్పటికి 3 పాయింట్స్ లర్న్ చేసాము ఇక్కడ. ఫస్ట్ పాయింట్ లోకస్, సెకండ్ పాయింట్ ప్రతి పాయింట్ కూడా ఒక ప్లేన్ ని రిప్రజెంట్ చేస్తుంది అనేది, మూడో పాయింట్ సెంటర్ ఆల్వేస్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో నాలుగవ పాయింట్ వచ్చేసి సెంటర్ యొక్క కోఆర్డినేట్స్. సెంటర్ కోఆర్డినేట్స్ ఏంటి, ఏ కామా 0 విచ్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2. అండ్ ఐదో పాయింట్ వచ్చేసి రేడియస్. రేడియస్ ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై అండర్ రూట్, ఓకే. ఇది ఈ 5 పాయింట్స్ మనకు ఈ మోర్ సర్కిల్ నుంచి వచ్చాయి, ఓకే. సో నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ యాక్చువల్లీ. ఇలా ఒక మోర్ సర్కిల్ వచ్చిందండి. ఈ మోర్ సర్కిల్ ఒక స్ట్రెస్డ్ బాడీకి డ్రా చేసాము, సేమ్ ఎగ్జాంపుల్, ఓకే. సో ఫర్ ఎనీ ఆబ్లిక్ ప్లేన్ థీటా నేను ఒక పాయింట్ డ్రా చేసిన, ఓకే, దట్ ఈస్ పి. ఇది పి ప్లేన్. ఈ పి ప్లేన్ అనేది మోర్ సర్కిల్ లో ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను, రైట్. ఈ పి అనేది ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, సమ్ డిస్టెన్స్ లో ఉంది. సో ఈ పి పైన మనకుండే నార్మల్ స్ట్రెస్ సిగ్మా టీటా, రైట్ లో షియర్ స్ట్రెస్ వచ్చేసి టౌ టీటా. ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఈ గ్రాఫికల్ డిస్టెన్స్ అనేది సిగ్మా టీటా ఇండికేట్ చేస్తుంది, మనం ఇంతకు ముందే చూసాము, ఓకే. ఎలా తీసుకుంటారు అనే పాయింట్ లో వై డైరెక్షన్ లో ఉండే ఈ మ్యాగ్నిట్యూడ్ ఏమి ఇండికేట్ చేస్తుంది, టౌ టీటా ఇండికేట్ చేస్తుంది, ఓకే. అంటే మీరు కన్స్ట్రక్షన్ చేసేప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో ఈ నార్మల్ వాల్యూ తీసుకుంటారు, వై డైరెక్షన్ లో షియర్ వాల్యూ తీసుకుంటారు, ఓకే. ఇది సిగ్మా టీటా, ఇది టౌ టీటా. ఆల్రెడీ నిన్న ఒక ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ తీసుకొని చెప్పాను. ఇలా ఉన్నప్పుడు దీనిపైన సిగ్మా టీటా పనిచేస్తుంది, అలాగే టౌ టీటా పనిచేస్తుంది, వీటి రిజల్టెంట్ సిగ్మా ఆర్ పనిచేస్తుంది అని, రైట్ లో సిగ్మా ఆర్ ఇదిగోండి ఈ డైరెక్షన్ లో పనిచేస్తుంది, ఇది ఈ డైరెక్షన్, ఇది ఈ డైరెక్షన్, ఓకే. సిగ్మా ఆర్ పనిచేస్తుంది, ఓకే. అలాగే సిగ్మా టీటా టౌ అండ్ సిగ్మా ఆర్ మధ్యన ఉండేదాన్ని యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అన్నాను, అది ఇదిగోండి సెంటర్ దగ్గర ఎస్టాబ్లిష్ అయిపోతుంది, ఓకే. సో మాక్సిమం పాసిబుల్ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ
ఓకే, మాక్సిమం పాసిబుల్ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంటుందంటే ఇలా ప్లేన్స్ వెళ్తున్నాయి అంటే ఈ యాంగిల్ పెరగాలండి. ఇదిగోండి, ఈ యాంగిల్ పెరగాలి. ఈ యాంగిల్ పెరగాలంటే ఇది ఎప్పుడు పెరుగుతుంది? ఈ పాయింట్స్ అనేవి ఇక్కడ వరకు రీచ్, హైయెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ రీచ్ కావాలి. రైట్ నో, ఇక్కడ రీచ్ అవ్వాలి. రైట్. సో ఈ టోటల్ యాంగిల్ నేను ఏమంటామంటే బీటా మ్యాక్స్ అంటాం, మాక్సిమం యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటాం. ఓకే, సో ఈ పాయింట్ మళ్ళీ డిస్కస్ చేస్తాను. జస్ట్ రిమెంబర్, అంటే ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్ సిగ్మా కామా టీటా, సిగ్మా కామా టౌ టీటా, రైట్. పాసిబుల్ యాంగిల్ ఆఫ్ ఐ మీన్ అక్కడ వచ్చే సెంటర్ లో వచ్చే పాసిబుల్ యాంగిల్ ని మనం ఏమంటాము? యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటాం. ఓకే, ఇది సిక్స్త్ పాయింట్. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ మోర్ సర్కిల్ అనేది సంథింగ్ ఇలా ఉంది. ఓకే, సో సెంటర్, ఇది సెంటరా? ఈ సెంటర్ డిస్టెన్స్ ఎంత? ఆరిజిన్ నుంచి ఏ, కరెక్టా? దీన్ని నేను ఏమంటానండి? రేడియస్ అంటానా సర్కిల్ కి? అలాగే దీన్ని నేను ఏమంటాను? రేడియస్ అంటానా? అంటే మోర్ సర్కిల్ అనేది, మోర్ సర్కిల్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్, అంటే ఎక్స్ యాక్సిస్ ని టూ ప్లేసెస్ లో కట్ చేస్తుంది. ఒకటి ఏ, రెండవది బి. ఓకే, కట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ కామా బి. ఏ, ఏకి సంబంధించి చూడండి, ఏ యొక్క డిస్టెన్స్ ఎంత ఆరిజిన్ నుంచి? ఇది ఓ అనుకుందాం. ఓకే, ఓఏ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్. ఏ ప్లస్ ఆర్, ఏ అంటే ఏంటి? సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై టూ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై. రైట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏమవుతుందండి? మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అవుతుందా లేదా? సిగ్మా వన్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా మేజర్. అంటే పాయింట్ ఏ దేన్ని ఇండికేట్ చేస్తుంది? పాయింట్ ఏ ఇండికేట్స్ ద మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్. పాయింట్ ఏ ఇండికేట్స్ ద మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ అండ్ ఓఏ ఇండికేట్స్ ద మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ మ్యాగ్నిట్యూడ్. ఈ ఓఏ డిస్టెన్స్ అనేది ఏమో మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది, పాయింట్ ఏ ఏం ఇండికేట్ చేస్తుంది? ఆ ప్రిన్సిపల్ ప్లేన్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఇలా ప్రిన్సిపల్ ప్లేన్ ఇదే కదా మనది, ఉమ్? ఇదే కదా ప్రిన్సిపల్ ప్లేన్, వర్టికల్ గా ఉంటది అని చెప్పాను నేను టీటా క్యాలిక్యులేషన్ లో. ఓకే, సో దీన్ని ఇండికేట్ చేస్తుంది, ఇది పాయింట్ ఏ. ఓకే, సిమిలర్లీ ఒక్కసారి చూడండి, ఓబి. ఓబి అంటే ఏంటి? సెంటర్ నుంచి బికి ఉండే డిస్టెన్స్. ఏ, ఏ డిస్టెన్స్ ఇటు రండి, మళ్ళీ ఆర్ డిస్టెన్స్ వెనక్కి వెళ్ళండి. మైనస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై టూ హోల్ బై టూ మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్, సారీ, ఓ బి ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఆర్ is equal to sigma x plus sigma y by 2 minus of square root of sigma x minus sigma y by 2 whole square plus tau square xy which is equal to sigma minor. అంటే ఈ టోటల్ సర్కిల్లో పాయింట్ బి అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ ఇండికేట్ చేస్తుంది. ఇంతకుముందు చూసాం, ఇది మేజర్, ఇది పాయింట్ ఏ, ఇది మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ బి. ఓబి ఏమి ఇండికేట్ చేస్తుంది? మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ మాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఓఏ ఏమో మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ మాగ్నిట్యూడ్, ఏనేమో మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్. అదొక పాయింట్. పాయింట్ మోర్ సర్కిల్ పాయింట్ అంటే బాడీలో ఉండే ఏదేని ఒక ప్లేన్. ఓకే, రైట్. ఓబి అనేది మైనర్ మాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది, పి అనేది మైనర్ ప్లేన్ ఇండికేట్ చేస్తుంది, బాడీలోని మైనర్ ప్లేన్ ఇండికేట్ చేస్తుంది. ఇది మన సెవెంత్ అబ్జర్వేషన్ ఆర్ సెవెంత్ ప్రాపర్టీ. ఓకే, రైట్.
సో ఫైనల్ గా మనకు ఒక క్లారిటీ వచ్చిందండి. ఏంటంటే సెంటర్ చెప్పండి. సి సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై టూ కామా జీరో. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు square root of sigma x minus sigma y by 2 whole square plus tau square xy. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 3 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్యూర్ షియర్. ఆల్రెడీ నిన్న మనం చూసాం. ప్యూర్ షియర్ లో లోడింగ్ నార్మల్ ఉండదు, ఓన్లీ షియర్ సబ్జెక్ట్ అవుతుంది ఇలా. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్డ్ ఎలిమెంట్ కి మోర్ సర్కిల్ డ్రా చేయమన్నాడు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయండి. సెంటర్ ఎస్టాబ్లిష్ చేయండి. సెంటర్ ఏమవుతుందండి? సెంటర్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై టూ కామా జీరో కదా. సో సిగ్మా వాల్యూస్ చెప్పండి. ఇక్కడ ప్యూర్ షియర్ కి సిగ్మా వాల్యూస్ సిగ్మా ఎక్స్ జీరో, సిగ్మా వై జీరో, టౌ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ టౌ. ఓకే, సమ్ టౌ అనుకోండి. రేడియస్ చెప్పండి అలాగే. అంటే ఫస్ట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయండి. సిగ్మా ఎక్స్ జీరో ప్లస్ జీరో బై టూ, అంటే సెంటర్ ఎక్కడ ఉంటుంది? 0,0 దగ్గర ఉంటుంది. అంటే ఆరిజిన్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది, ఆరిజిన్ దగ్గర. రైట్, నెక్స్ట్ చూడండి. రేడియస్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై. ఇది జీరో, ఇది కూడా జీరో. సో ఫైనల్ గా మనకు మిగిలేది టౌ ఎక్స్ వై మాత్రమే, విచ్ ఇస్ ఈక్వల్ టౌ. ఆర్ ఇజ్ ఈక్వల్ టు టౌ. అంటే ఆరిజిన్ యాజ్ ఎ సెంటర్ ఆర్ రేడియస్ తో మనం సర్కిల్ డ్రా చేయాలి. ఇది ప్యూర్ షియర్ యొక్క మోర్ సర్కిల్ రిప్రజెంటేషన్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ బెలూన్ విత్ ఎయిర్. ఒక్కసారి చూడండి, ఒక బెలూన్ ఉందండి ఇలా. ఓకే, దీంట్లో ఎయిర్ కంప్లీట్ గా ఫిల్ చేశారు. సో అప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ డైరెక్షన్ లో ఈ ఫ్లూయిడ్ అనేది ప్రెషర్ ఇస్తుంది, నాట్ స్ట్రెస్. ఓకే, ప్రెషర్ ఇస్తుంది, అన్ని డైరెక్షన్స్ లో ఈక్వల్ ప్రెషర్ ఇస్తుంది. ఓకే, రైట్. సో ఈ ప్రెషర్ ని మనము ఈక్వాలెంట్ స్ట్రెస్ గా మారిస్తే సిగ్మా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా వై, అన్ని డైరెక్షన్ లో సేమ్. ఓకే, అన్ని డైరెక్షన్ లో సేమ్, విచ్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా. టౌ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందా? అవును. ఇది టెన్జైలా కంప్రెసివా? టెన్జైల్ కాబట్టి పాజిటివ్ రాస్తాయి. ఇక్కడ చూడండి, పాజిటివ్. టెన్జైల్ కాబట్టి పాజిటివ్. రైట్, ఇప్పుడు సెంటర్ ఎస్టాబ్లిష్ చేయండి. సెంటర్ సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత? సిగ్మా. అండ్ సిగ్మా వాల్యూ ఎంత? సిగ్మా బై టూ కామా జీరో. సెంటర్ వచ్చేసి సిగ్మా కామా జీరో. రేడియస్ వాల్యూ ఎగ్జిస్ట్ చేయండి. రేడియస్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా మైనస్ సిగ్మా by 2 whole square plus 0 square, which is equal to 0. Right, so final గా దీని మోర్ సర్కిల్ ఇలా వస్తుంది చూడండి. సెంటర్ అనేది సిగ్మా కామా జీరో, అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర సిగ్మా కామా జీరో. రేడియస్ ఎంత? జీరో. అంటే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఒక పాయింట్. ఏది? బెలూన్ ఫిల్డ్ విత్ ఎయిర్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఒక పాయింట్. ఓకే, ఇది రెండో ఎగ్జాంపుల్ అండి. మూడో ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్. ఓకే, ఇవన్నీ జనరలైజ్డ్ ఎగ్జాంపుల్స్, అంటే మీకు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ మూడోది హైడ్రోస్టాటిక్ లా ఆర్ పాస్కల్ లా. ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్ లో చదువుకుంటాం. ఏంటంటే ఒక కంటైనర్ లో ఫ్లూయిడ్ అనేది ఉందండి. ఇది ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ అంటాము. ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ కింద ఉండే ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఈ ఎలిమెంట్ పైన అన్ని డైరెక్షన్స్ లో, ఓకే, సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా జెడ్, అన్ని డైరెక్షన్స్ లో కూడా కంప్రెసివ్ ఫోర్సెస్ పనిచేస్తాయి. సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా. కంప్రెసివ్ ఫోర్సెస్ పనిచేస్తాయి. ఓకే, మైనస్ ఎందుకు ఇస్తున్నాను? ఒక ఎలిమెంట్ అది కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది, ఈక్వల్ అండ్ సేమ్ నేచర్ పనిచేస్తుంది. సో
ఈ ఎగ్జాంపుల్ లో టౌ ఏమవుతుంది, 0 అవుతుంది. సెంటర్ ఎస్టాబ్లిష్ చేయండి. సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 కామా 0. సెంటర్ ఏమవుతుందండి, మైనస్ మైనస్ బై 2 కామా 0 విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా కామా 0. అండ్ రేడియస్ ఎస్టాబ్లిష్ చేయండి. సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై. రైట్ లో మైనస్ సిగ్మా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0. అంటే రేడియస్ 0 ఉండాలి, సెంటర్ అనేది మైనస్ లో ఉండాలి. అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీదకి వెళ్ళిపోండి మీరు డైరెక్ట్ గా. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ చూపించండి, మైనస్ సిగ్మా అన్నట్టు దాన్ని. వై డిస్టెన్స్ ఆబ్వియస్ గా 0 ఉంటుంది, రేడియస్ కూడా 0 ఉంటుంది. అంటే ఫైనల్ గా మీకు పాస్కల్స్ లా హైడ్రోస్టాటిక్ లా అనేది ఏ టైప్ ఆఫ్ మోర్ సర్కిల్ అండి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఒక పాయింట్. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఒక పాయింట్. సో 3 ఎగ్జాంపుల్స్ అయిపోయాయి, 7 ప్రాపర్టీస్ అయిపోయాయి. ఒక 3 న్యూమరికల్స్ చూద్దామండి. బిఫోర్ గోయింగ్ టు న్యూమరికల్స్ మనం ఒకసారి కన్స్ట్రక్షన్ చూద్దాం, ఇలా మోర్ సర్కిల్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలన్నది చూద్దాం. ఓకే, సేమ్ స్ట్రెస్డ్ బాడీ, జనరలైజ్డ్ లోడింగ్. సో ఈ స్ట్రెస్డ్ బాడీకి మోర్ సర్కిల్ డ్రా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ సర్కిల్ డ్రా చేయాలంటే సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలండి. సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి. సెంటర్ మీకు తెలుసు, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 కామా 0. తర్వాత రేడియస్ ఎస్టాబ్లిష్ చేయాలి. సరిపోయింది. రేడియస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయండి. న్యూమరికల్స్ బట్టి, న్యూమరికల్ పాజిటివ్ వస్తే ఇటు సైడ్, నెగిటివ్ వస్తే అటు సైడ్. ఓకే, సెంటర్ ఎస్టాబ్లిష్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి సెంటర్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 కామా 0 యాజ్ ఎ సెంటర్ యాజ్ ఫిక్స్డ్ పాయింట్. సెంటర్ అనేది ఫిక్స్డ్ పాయింట్ గా పెట్టుకొని మీకు వచ్చిన రేడియస్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇది ఈ రేడియస్ ఫిక్స్ డిస్టెన్స్ తోని మీరు ఒక ఆర్క్, సర్క్యులర్ ఆర్క్ డ్రా చేసేసేయండి. ఇదే మీకు సంబంధించిన మోర్ సర్కిల్. అయితే ఈ సిగ్మా ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, ఇదిగో ఇక్కడ ఉంటుందండి సిగ్మా ఎక్స్. సిగ్మా వై అనేది ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ ఫైనల్ గా టచ్ అయ్యే వాటిని ఏమంటాము, ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, సిగ్మా 1 సిగ్మా 2 అంటాం. ఓకే, మీరు ఈ డిస్టెన్స్ చూస్తే ఆటోమేటిక్ గా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఇంపార్టెన్స్ నేను మీకు చెప్తాను. ఓకే, సో ఆ డిస్టెన్స్ ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి రేడియస్ అంటే ఏంటంటే, రేడియస్ is nothing but sigma x minus sigma y by 2 whole square plus tau square x y, or you can call it as sigma 1 minus sigma 2 by 2, right, which is equal to tau max. ఓకే, అంటే ఫైనల్ మనం ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే, మోర్ సర్కిల్ యొక్క రేడియస్ అనేది, మోర్ సర్కిల్ యొక్క రేడియస్ అంటే మోర్ సర్కిల్ యొక్క స్ట్రెస్ రిప్రజెంటేషన్ రేడియస్ అనేది టౌ మ్యాక్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. మోర్ సర్కిల్ రేడియస్ అనేది టౌ మ్యాక్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ సెంటర్. సెంటర్ కోఆర్డినేట్స్ ఏం చెప్పారు, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 కామా 0. దీన్ని నేను సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2 కామా 0 గా రాయొచ్చా, విచ్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా ఆన్ మాక్సిమం షియర్ ప్లేన్. రైట్, అంటే మోర్ సర్కిల్ గీయాలంటే మాక్సిమం షియర్ ప్లేన్ యొక్క నార్మల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్స్, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్,
120, 40, 120, 40. Right? This is 30. This is 30. సో ఒక్కసారి మీరు సెంటర్ ఎస్టాబ్లిష్ చేయండి. సెంటర్ ఏమవుతుంది? సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై టూ కామా జీరో ఏమవుతుందండి? 120 ప్లస్ 40 బై టూ కామా జీరో. రెండు టెన్సైల్ కాబట్టి పాజిటివ్స్ చేసేసారు. 80 కామా 0. రైట్? రేడియస్ ఎస్టాబ్లిష్ చేయండి. రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై. 120 మైనస్ 40 by 2 whole square plus tau square. Tau ఎంత? 30 square. 80 by 2 40 square. 40 square plus 30 square which is equal to 50 square. 50 square కి అండర్ రూట్ ఏమవుతుంది? 50 అవుతుంది. రైట్? ఇప్పుడు ఏం చేస్తారంటే మోసర్కి ఇట్లా డ్రా చేయాలి. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఎక్సెస్ మీకు వెళ్ళిపోతాయి. సెంటర్ ఇక్కడ నుంచి 80 లొకేట్ చేస్తారు. 80 కామా 0. ఆ తర్వాత రేడియస్ ఎంత పెట్టాలా? 50 పెట్టాలా? 50 పెట్టి ఇలా డ్రా చేయండి. సో ఫైనలీ బై డిఫాల్ట్ గా మీరు ఇక్కడ చూస్తే ఇది 113 కట్ చేస్తుంది, ఇది 13 కట్ చేస్తుంది. విచ్ ఆర్ నథింగ్ బట్ సిగ్మా 1, ఇది సిగ్మా 2. అంటే మీకు సిగ్మా 1 సిగ్మా 2 ఫార్ములాస్ తెలియకపోయినా మీరు డైరెక్ట్ గా మోర్ సర్కిల్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ సర్కిల్ కట్ చేసే ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ని సిగ్మా మేజర్ సిగ్మా మైనర్ గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 80, 40, 40. జీరో షియర్ అంటే మీనింగ్ ఏంటండి? నో షియర్ అంటే ప్రిన్సిపల్ ప్లేన్స్ అన్నట్టే కదా. అంటే సిగ్మా ఎక్స్ బై డిఫాల్ట్ గా సిగ్మా 1 గా తీసుకోవచ్చా? సిగ్మా వై బై డిఫాల్ట్ గా సిగ్మా 2 గా తీసుకోవచ్చా? సెంటర్ ఎస్టాబ్లిష్ చేయండి. సెంటర్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2 కామా 0, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2. కానీ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ఇస్ ఈక్వల్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2. ఓకే, ఏమవుతుంది? 80 ప్లస్ 40 బై 2, 80 ప్లస్ 40 బై 2 is equal to 60 comma 0, right? Radius is equal to next sigma 1 minus sigma 2 by 2, 80 minus 40 by 2 which is equal to 20. ఏం లేదండి, ఇలా పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ లొకేట్ చేయండి. 60 కామా 0 విత్ రేడియస్ ఆఫ్ 20 రేడియస్ తోని ఇట్లా సర్క్యులర్ ఆర్క్ డ్రా చేయండి అంతే. సో బై డిఫాల్ట్ గా ఇది 80 అవుతుంది, ఇది 40 అవుతుంది. ఎందుకంటే ఇచ్చిందే ప్రిన్సిపల్ స్ట్రెసెస్ కాబట్టి అవి అక్కడే కోయిన్సైడ్ అవుతాయి. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్. This is 40 and this is 20. సిగ్మా ఎక్స్ 40 టెన్సైల్, సిగ్మా వై 20 కంప్రెసివ్. కంప్రెసివ్ అంటే -20 అండి. ఇది +40 అయితే ఇది -20 అయితే టౌ ఎక్స్ వచ్చేసి 40 ఆబ్వియస్లీ. రైట్ నా? ఇప్పుడు సెంటర్ లొకేట్ చేయండి. సెంటర్ తెలుసు మనకు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 40 -20 బై 2 కామా 0 ఏమవుతుంది? 10 కామా 0 అవుతుంది. రేడియస్ లొకేట్ చేయండి. రేడియస్ లొకేట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై. రైట్ నో? సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై ఏమవుతుంది? 40 మైనస్ ఆఫ్ మైనస్ 40 మైనస్ ఆఫ్ మైనస్ 20 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్
40 square. 60 by 2, 30. 30 square plus 40 square, which is called 2500. The answer is 50. Right now? ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ అండి. ఇందులో ఒక అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. సెంటర్ ఆరిజిన్ నుంచి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో 10, 0. రైట్. రేడియస్ 50. రేడియస్ వచ్చేసి 50. రైట్ నో. 50 లోంచి ఒక సర్కులర్ ఆర్క్ తీయండి. ఆబ్వియస్ గా ఇది 10 అయినప్పుడు ఇది 40 ఎక్సీడ్ అయింది కదా, ఇది -40 అవుతుంది. ఓకే, ఇది టోటల్ 50 అండి. ఈ డిస్టెన్స్ 50, రేడియస్ 50 అయినప్పుడు ఇది 10. ఇది 10 అయినప్పుడు ఇది ఎంత కావాలి? 40 కావాలి. రైట్ నో. కాకపోతే ఇటు సైడ్ కాబట్టి -40 అవుతుంది. రైట్. సో ఇది -40 అవుతుంది. ఇది ఇది కూడా 50 కాబట్టి 10 + 50 60 అవుతుంది. మీ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అవే వస్తాయి చూడండి కావాలంటే. ఓకే, ఎలా? ఒకటి 10 + 50 వస్తుంది, ఇంకొకటి 10 - 50 కూడా వస్తుంది. 10 + 50 σ1 which is equal to 60. 10 - 50 is equal to -40. మైనస్ ఇండికేట్స్ ద కంప్రెసివ్ నేచర్ ఇండికేట్ చేస్తుంది. సో నేను చెప్పిన అబ్జర్వేషన్ ఏంటంటే ఇదిగోండి, ఈ టూ పాయింట్స్ సిగ్మా టీటా అంటే ఏంటి? నార్మల్ ఆఫ్ టీటా ప్లేన్. టౌ టీటా అంటే ఏంటి? షియర్ ఆఫ్ టీటా ప్లేన్. రైట్ నో. ఒక్కసారి చూడండి, ఇది ఆరిజిన్ కదా, ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కి సంథింగ్ టౌ టీటా ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ కూడా -టౌ టీటా ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కి ఎక్స్ డిస్టెన్స్ ఎంత? ఎక్స్ డిస్టెన్స్ ఎంత తెలియదు కదా. సిగ్మా టీటా ఈజ్ ఈక్వల్ టు 0. 0 డిస్టెన్స్ అదనేది, ఆ పాయింట్ అనేది వై యాక్సిస్ మీద ఉంది. వై యాక్సిస్ మీద ఉంటే పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? 0 కదా. ఇది కూడా అంతే కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు -సిగ్మా టీటా కామా 0. రైట్. సారీ, -0 కామా -సిగ్మా టీటా -టౌ టీటా. ఓకే. సో ఫైనల్ మన అబ్జర్వేషన్ ఏంటంటే ఈ 2 పాయింట్స్ సి కామా డి క్యారీస్ ఓన్లీ షియర్. ఓన్లీ షియర్ క్యారీ చేసే ఆ పాయింట్స్ మనం ఏమంటాము? ప్యూర్ షియర్ అంటాం. ఇంతకుముందే డిస్కస్ చేసాం. లో దానిపైన ఎలాంటి నార్మల్ స్ట్రెస్ ఉండదు, ఓన్లీ షియర్ మాత్రమే ఉంటుంది. ప్యూర్లీ షియర్ కండిషన్స్ మాత్రమే ఉంటాయి, షియర్ లోడింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి దాని పేరు ప్యూర్ షియర్ అని వచ్చేసి. ఓకే, ఇది థర్డ్ న్యూమరికల్ నుంచి మీరు అబ్జర్వ్ చేయాల్సిన మ్యాటర్. ఓకే, సో నెక్స్ట్ ఒక్క నిమిషం అండి, ఇది లాస్ట్ పాయింట్ మన మోర్ సర్కిల్లో. ఫైనల్లీ this is 1, this is 2, this is 3, this is 4, this is 5. అలాగే 6, 7, 8, 9 ఈ ప్లేన్స్ అన్ని తీసుకున్నామండి. రైట్. నేను దీన్ని ఏమన్నానండి? పాయింట్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు మేజర్ ప్లేన్, ప్రిన్సిపల్ ప్లేన్. రైట్ నో, మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్. పాయింట్ బిని నేను ఏమంటున్నానండి? మేజర్ సారీ మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ అన్నాను. ఓకే, మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ అన్నాను. రైట్. సో ఒకసారి చూడండి, ఆరిజిన్ నుంచి మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ కి ఎంత యాంగిల్ ఉందండి? 0 యాంగిల్ ఉందా? రైట్. అంటే ఇది మన రిఫరెన్స్ లైన్,
ఇది మన మేజర్ లైన్, మేజర్ ప్లేన్, రైట్? ఇక్కడ ఇది మేజర్ ప్లేన్. పాయింటే ప్లేన్, బట్ మన కంఫర్ట్ కోసం దీన్ని అనుకుందాం మనం. అలాగే పాయింట్ టూ కాదు, డైరెక్ట్ 3కి వద్దాం. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. దీన్ని మనం ఏమంటామంటే మాక్సిమం షియర్ ప్లేన్ అంటాం. అవునా? మాక్సిమం షియర్ ప్లేన్ పైన ఉండే సిగ్మా టీటా ఎంత? సిగ్మా 1 సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ఆర్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2. ఎవరికి ఉంటుందండి? ఆ నార్మల్ స్ట్రెస్ వాల్యూ సెంటర్ ఉంటుంది కదా, సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2. నెక్స్ట్ టౌ టీటా వాల్యూ ఎంత అండి? సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2 ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై/2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ² XY. సో అది ఇక్కడ ఉందండి, రైట్? యాక్చువల్ గా బాడీలో 45 డిగ్రీస్ ఉంది ఈ రెండింటి మధ్య, మేజర్ మేజర్ అండ్ మాక్సిమం షియర్ ప్లేన్ మధ్య. కానీ కానీ ఈ మోర్ సర్కిల్లో 90 డిగ్రీస్ ఉంది. అలాగే మేజర్ కి మైనర్ కి ఈ మైనర్ కి బాడీలో ఎంత ఉంది యాంగిల్? 90 డిగ్రీస్ ఉంది. ఎంత ఉందండి? 90 డిగ్రీస్. కానీ ఇక్కడ చూడండి, ఇది మేజర్ అయితే ఇది మైనర్. సో ఈ టోటల్ యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, బాడీలో టీటా ఉంటది యాంగిల్. ఇఫ్ బాడీ హ్యావ్ టీటా ఆబ్లిక్, అంటే టీటా అనే ఒక ఆబ్లిక్ కలిగి ఉంటే అది మోర్ సర్కిల్ వచ్చేసరికి 2θ అయిపోతుంది. ఓకే, సో లాస్ట్ పాయింట్ ఏంటంటే మాక్సిమం యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ. ఇదే కదండి మాక్సిమం యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ. ఈ సెంటర్ కి అటాచ్ అయ్యింది. ఇది సిగ్మా ఎన్ అని చెప్పాను, సిగ్మా టీటా అని చెప్పాను. ఓకే, సిగ్మా టీటా అని చెప్పాను, ఇది టౌ టీటా అని చెప్పాను, విచ్ ఇస్ సిగ్మా ఆర్. సిగ్మా ఆర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా టీటా స్క్వేర్ ప్లస్ టౌ టీటా స్క్వేర్, రైట్? సైన్ బీటా మాక్సిమం ఎంత మాక్సిమం పాసిబుల్ అవుతుంది మీకు ఇక్కడ తెలిసే ఉంటుంది. సైన్ బీటా మాక్సిమం యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడ రాదండి, ఎందుకంటే ఈ యాంగిల్ తో పోలిస్తే ఈ లైన్ యొక్క యాంగిల్ చిన్నది, ఆ తర్వాత ఈ లైన్ యాంగిల్ చిన్నది, ఈ లైన్ యాంగిల్ కూడా చిన్నది, ఈ లైన్ యాంగిల్ కూడా చిన్నది. అలాగే సిమిలర్లీ ఈ లైన్ యాంగిల్. ఓకే, సో మాక్సిమం పాసిబిలిటీ ఎంత ఉంటుంది అంటే సిగ్మా టౌ టీటా బై సిగ్మా టీటా. టౌ టీటా అంటే ఏంటి? సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2. సిగ్మా టీటా అంటే ఏంటి? ఈ ప్లేన్ పైన సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 విచ్ ఇస్ ఈక్వల్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2. సో ఈ రెండు కూడా మనకు అబ్జర్వేషన్స్, ప్రాపర్టీస్ లోని థింగ్స్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ అంటే ప్రాపర్టీస్ అక్కడ 7 నేర్చుకున్నాము, ఇది 8th పాయింట్. బాడీలో టీటా ఉండే ప్లేన్ మోర్ సర్కిల్ కి వచ్చేసరికి 2θ చేస్తుంది. ఎవరితో చేస్తే 2θ? మేజర్ టు సర్కిల్ సెంటర్ టు ప్లేన్. ఇలా మేజర్ నుండి సర్కిల్ సెంటర్ కి అండ్ ప్లేన్ కి ఇది 2θ ఉంటుంది. అదే బాడీలో ఎంత ఉంటుంది? జస్ట్ టీటా ఉంటుంది అంతే. బాడీలో టీటా ఉంటుంది, ఇక్కడ 2θ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? మాక్సిమం పాసిబుల్ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ వచ్చేసి సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2. ఓకే, రైట్? థ్యాంక్ యూ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్స్ మోర్ ఎంకరేజింగ్ గా ఉంటాయి మాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ.